ఒకవైపు బంగారం పరుగులు పెడుతుంటే తానేం తక్కువ తినలేదంటూ వెండి కూడా రోజు రోజుకి పరుగులు పెడుతున్న పరిస్థితి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మానేపల్లి జ్యువెలర్స్ ఎండి గోపికృష్ణ గారు ఉన్నారు. సరే ఏంటి దాదాపు రోజు రోజుకి బంగారంతో పోటీ పడి మరి వెండి పెరుగుతుంది. ఎందుకు ఏం గమనించారు? ఇంత వెండి పెరగడానికి కారణం ఏంటి అసలు? నమస్కారం అండి. బంగారంతో పోటీ కాదు, బంగారాన్ని మించి పరిగెత్తుతుంది వెండి. గత 6 నెలల్లో చూస్తే జూన్ మంత్లో ఇండియన్ కరెన్సీలో దాదాపు ₹1,00,000 చూసాం కిలో వెండి. ఇవాళ వితిన్ 6 మంత్స్ ఇట్ కేమ్ టు 3,24,000, ద హైయెస్ట్ రికార్డ్ ప్రైస్ వీ హావ్ సీన్ ఇన్ సిల్వర్ 3,24,000. అంటే ఒక 6 మంత్స్ స్పాన్లో ఎంత హ్యూజ్ జంప్. Globally, $40 per ounce ఉన్న సిల్వర్ ప్రైస్ హెస్ కమ్ టు $94 per ounce ప్రైస్. సో ఎప్పుడు కూడా చరిత్రలో ఇలా జరగలేదు. సో ఎప్పుడన్నా న్యాచురల్గా కాకుండా, ఆర్గానిక్గా కాకుండా సడన్గా జంప్ రావడం, కొద్దిగా రావడం, $5, $6, $8, $10, $14 రావడం జరిగింది. కానీ నాట్ లైక్ దిస్ 2 ఫోల్డ్స్గా జంప్ అవ్వడం అనేది లేదు. అదే కాకుండా ఇండియాలో ఇంకా మోర్ ఎక్స్పెన్సివ్ సిల్వర్ ఎందుకోసము? బికాస్ ఆఫ్ ద కరెన్సీ ఎక్స్చేంజెస్. మీ అందరికీ తెలిసిందే, వెండి కానీ బంగారం కానీ మన దగ్గర మైనింగ్ జరగదు, టోటల్ ఇంపోర్టెడే. మనకు వెండి కొనాలన్నా, మన బంగారం కొనాలన్నా ఏదైనా ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇండియాలో మైనింగ్ జరగదు. ఇండియాలో ఏదైనా పాత గోల్డ్ రిఫైనరీ జరుగుతుంది మాత్రమే తప్ప కొత్త ఫ్రెష్ గోల్డ్ అనేది మన దగ్గర మైనింగ్ ఉండదు. సో ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా రూపీ అనేది చాలా వీక్ అవ్వడం, టుడే ఇట్స్ ఆల్మోస్ట్ ₹91.50 per dollar ఎక్స్చేంజ్. సో విచ్ ఈస్ అన్బిలీవబుల్, హైయెస్ట్ ప్రైస్ ఎవర్ అని చెప్పాలి. సో ఈ ఎక్స్చేంజ్ ప్రైస్ కూడా హై ఉండడంతో మెటల్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ ఇన్ ఇండియా. అండ్ ప్రాక్టికల్గా ఇఫ్ యూ లుక్ ఇట్ అవుట్ అండి, సిల్వర్లో ప్రతిసారి చూస్తాం ఒక పాజిటివ్ జంప్ వస్తుంది, మళ్ళీ వీ గెట్ సీ ఏ కరెక్షన్ ఇన్ సిల్వర్ ప్రైజెస్. కానీ ఈసారి వై డు ద సిల్వర్ బుల్ రన్ హెస్ కమ్ అంటే ఇంత పెరగడం దేనికోసం జరిగింది? సిల్వర్ కన్సెప్షన్ పెరిగింది, సిల్వర్ డిమాండ్ పెరిగింది. వై అంటే సిల్వర్ అనగానే నాట్ ఫర్ జ్యువెలరీ, నాట్ ఫర్ ఆర్టికల్, సిల్వర్ ఇండస్ట్రియల్ పర్పస్ డిమాండ్ పెరిగింది. సో ఇండస్ట్రియల్ పర్పస్లో కొత్తగా ఏంటంటే ఈవీ బ్యాటరీస్కి, ఈవీ వెహికల్స్కి, సోలార్ ప్యానెల్స్కి సిల్వర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో దీంతో కన్సెప్షన్ హెస్ గాన్ హై. సో ఈ కన్సెప్షన్ పెరగడంతోనే డిమాండ్ అనేది వచ్చింది. అండ్ గ్లోబల్లీ చూస్తే యుఎస్ ఇస్ ట్రయింగ్ టు పుల్ అప్ సిల్వర్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్, అండ్ చైనా హెస్ పుట్ సిల్వర్ ఇన్ టు ద రేర్ ఎర్త్ మెటల్ లిస్ట్లో పెట్టారు అండ్ ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేశారు. నౌ సిల్వర్, చైనా వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ సిల్వర్. సో దే స్టాప్డ్ ఎక్స్పోర్టింగ్ సిల్వర్. సో బికాస్ దే వాంటెడ్, వాళ్ళ సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి కాబట్టి దే స్టాప్ ఎక్స్పోర్ట్. అదేవిధంగా గ్లోబల్ నుంచి కూడా పర్చేసెస్ అనేది సిల్వర్ని దే పుల్ చేస్తున్నారు. సో దట్స్ ఎ హ్యూజ్ డిమాండ్. సో ఈ సిల్వర్ కొత్త రిక్వైర్మెంటు, ఈ కొత్త అవసరం రావడంతో ఈ సిల్వర్కు ఉన్న డిమాండ్ ఇది. సో దట్స్ ద రీజన్ వీఆర్ సీయింగ్ ఇట్. $100 ఒక ఔన్స్ వెళ్ళే అవకాశం ఉంది మార్చి వరకు అనుకున్నాము. దాదాపు ఇప్పుడే $94 per ounceకి వచ్చేసింది సిల్వర్. ఇంకా ఉంటే ఒక $6-10 వరకు పెరగడము, అంటే సుమారుగా 3,40,000, 3,50,000 వరకు హైయెస్ట్ లెవెల్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. దాని తర్వాత తప్పకుండా వీ క్యాన్ సీ ఒక స్టేబుల్ ఆర్ ఎనీ కరెక్షన్ వీ మే సీ ఇట్. అంటే పెరగడమేనా మీరు చెప్తుంటే? ఇంకొక $6 పెరుగుతుందని చెప్తున్నారు. బట్ తగ్గడం సంబంధించి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చాలామందికి ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా దాదాపు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో బంగారం కానీ వెండి కానీ కొనాలనుకునే వారికి ఏమైనా గుడ్ న్యూస్ చెప్తారా? ఏం చెప్తారు? See, one thing, Andy, Indians maybe not producing gold or mining silver or gold, but Indians have lot of gold in India. ఇండియా అదే అంటారు కదా, ఇండియా మేబీ నాట్ దాట్ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ వెరీ రిచ్ అని. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంతో కాస్త వెండి బంగారం ఉంటుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో జనరేషన్స్ టుగెదర్ మనం వెండికి బంగారానికి ఒక స్పెషల్ ఇస్తాం, లక్ష్మి అని పూజిస్తాం. సో ప్రతి అవసరానికి వస్తుందనే ఉద్దేశంలో కొంటాం. పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, ఏదో ఒక మెమరీగా ఒక ఆభరణం కానీ ఏదో ఒకటి కొంటాం. సో ఈ కలెక్షన్ అందరు ఇండియన్స్ దగ్గర ఎంతో గోల్డ్ ఉంది. ఈ ప్రైస్ పాజిటివ్నెస్ రావడం కూడా ఇండియన్స్ ఆర్ క్వైట్ హ్యాపీ అనే చెప్పవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇట్ విల్ బి మోర్ పాజిటివ్. సో సిల్వర్లో ఇప్పుడు ముందు సిల్వర్ కంచెం చేయించుకోవాలి అంటే ఒక కేజీ పెట్టుకున్న 70,000, 60,000 వచ్చేది. ఇవాళ ఒక కేజీ కంచెం చేయించుకోవాలంటే 3.5 లక్షలు. సో ఇట్స్ నాట్ దట్ అఫోర్డబుల్ ఆర్ దట్ ఈజీ. సో ఈ ప్రైస్ థింగ్స్ అనేది వీ నీడ్ టు యాక్సెప్ట్ అండ్ గో అవే. అండ్ అదేవిధంగా ప్రతి జ్యువెలర్ కూడా అందుబాటులో తీసుకురావడానికి, అంటే ఆభరణాలు కానివ్వండి, ఏదైనా అందుబాటులో తీసుకురావడానికి దే వర్కింగ్ అవుట్ విత్ లైట్ వెయిట్స్. ఇప్పుడు ముందు ఆభరణాలు ఎక్కువగా 22 క్యారెట్ జ్యువెలరీలోనే చేసేవాళ్ళు. నా గవర్నమెంట్ హాస్ పర్మిటెడ్ గెటింగ్ ఫర్ 18, పర్మిటెడ్ ఫర్ 14, పర్మిటెడ్ ఫర్ 9 క్యారెట్స్. సో వై డూ దే పర్మిట్? సో హాల్ మార్కింగ్లో ఎర్లియర్ 18 and 22 ఉండేది. దెర్ వాజ్ నో 14 and no 9. సో ఈవెన్ హాల్ మార్కింగ్ హెస్ పర్మిటెడ్ ఫర్ 9 and 14. అంటే తక్కువ వెయిట్లో చేయడానికి, అఫోర్డబుల్లో తీసుకురావడానికి ఈ కొత్త టెక్నిక్స్. ఇప్పుడు లైట్ వెయిట్ మైక్రో వర్క్ జ్యువెలరీ, ఫాయిల్ వర్క్ జ్యువెలరీ, లైట్ వెయిట్స్లో ఎన్నో క్రియేషన్స్ చేస్తున్నాము. అంటే ముందు 100 గ్రాములు వచ్చే వస్తువు ఇప్పుడు 50 గ్రాములు, 60 గ్రాముల్లో వచ్చే విధంగా డిజైన్ చేస్తున్నాం. అండ్ స్పెషల్లీ వెడ్డింగ్స్ అండి.
ఎక్కువగా ప్రైస్ పెరగగానే ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళంటే రాబోయే రోజుల్లో పెళ్ళి ఉన్నవాళ్ళు. ఎందుకంటే ప్రతి పెళ్ళికి ఇంత బడ్జెట్ పెట్టుకుంటారు. ఇంత బడ్జెట్‌లో ఇంత నగలు కొనుక్కోవాలని. ఆ బడ్జెట్‌లో అన్ని నగలు రావాలంటే కష్టం. ఎందుకంటే రేట్స్‌లో చాలా జంప్ అవుతుంది. సో ఈ లైట్ వెయిట్ టెక్నాలజీ స్టిల్ వేర్ ఇట్స్ గోయింగ్ ఆన్ అండ్ రీసెంట్‌గా సిల్వర్ జ్యువెలరీ ఆల్సో ఇంటు ద మార్కెట్. సో సిల్వర్ జ్యువెలరీకి ఇంత ఫాస్ట్‌గా మార్కెట్ గ్రో అవుతుంది అనుకోలేదు. బట్ ఇట్స్ గుడ్. ఎందుకంటే పీపుల్ హూ కాంట్ అఫోర్డ్ అంటే 10 వస్తువులు కొనుక్కోవాలి. 2, 3 బంగారంలో కొనుక్కుంటున్నారు. ఒక 5, 6 వస్తువులు సిల్వర్‌లో కొనుక్కుంటున్నారు. టు మేక్ దెమ్ ఫీల్ నేను వేసుకున్న ఆనందం ఉండాలి అనే ఉద్దేశంలో ద మార్కెట్ చేంజెస్ హ్యూజ్ అని చెప్పాలి అండి ప్రైసెస్. వెండి ధరలకు సంబంధించి మీరు చెప్పారు ఈవీలో ఎక్కువ యూసేజ్ చేస్తున్నాను. సో బంగారంకి సంబంధించి కూడా రోజు రోజుకు పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. సో బంగారం ధరలు పెరగడానికి కూడా కారణాలు ప్రత్యేక కారణాలు ఏమైనా గమనించారా? ఇప్పుడు సిల్వర్ గోల్డ్ కంపేర్ చేసుకుంటే సిల్వర్ హ్యాడ్ అ వెరీ ఫాస్ట్ గ్రోత్. సో గోల్డ్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఎ స్టాండర్డ్ గ్రోత్ వీ హ్యావ్ టు సే ఏంటండి. సో గోల్డ్ $3,700 లాస్ట్ 12 మంత్స్లో చూసుకుంటే ద లోయెస్ట్ వాస్ $3,700. ద హైయెస్ట్ ఈజ్ నౌ $4,750. అంటే ఒక 12 మంత్స్లో ఇంచుమించు ఒక $1,000 ఒక ఔన్స్ ప్రైస్కి పెరగడం జరిగింది, విచ్ ఇస్ అ గుడ్ వే అని చెప్పాలి. అండ్ నార్మల్గా బంగారం ధర ఎప్పుడు పెరుగుతుంది? ఇంటర్నేషనల్లో ఏదైనా ఫైనాన్షియల్ క్రైసిస్, ఏదైనా వార్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది, అందరికి తెలిసిందే. కానీ రీసెంట్గా వీఆర్ సీయింగ్ ద యూఎస్ కమింగ్ అప్ విత్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్, న్యూ పాలసీస్, ఎక్స్పోర్ట్స్ మీద, ఇంపోర్ట్స్ మీద రకరకాల రెస్ట్రిక్షన్ పెట్టడము, ఈ దేశంతో ఇబ్బందిగా ఉంది అంటే వాటికి టారిఫ్ రేట్ పెంచేయడము, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసిన వస్తువులకు ఎక్కువ ట్యాక్సెస్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో పీపుల్ ఆర్ లూజింగ్ ట్రస్ట్ ఆన్ యూఎస్. సో ఏం చేస్తున్నారు, అన్ని దేశాలు కూడా హ్యావ్ ద రివర్స్, సెంట్రల్ బ్యాంక్స్ కానివ్వండి, దే హ్యావ్ రిజర్వ్స్ ఇన్ డాలర్స్. సో జనరల్గా ఎలా పెడతారు రిజర్వ్స్? డాలర్స్లో, పౌండ్స్లో, గోల్డ్లో, ఈ 3 కేటగిరీస్లో పెడతారు. సో ఫస్ట్ ఈజ్ డాలర్. సో డాలర్ పైన స్లోలీ దే లూజింగ్ ద ట్రస్ట్. సో దే ఏం చేస్తున్నారు, డాలర్స్ని తీసేసి దే ట్రైంగ్ టు ఫిల్ అప్ దట్ విత్ గోల్డ్. సో మీరు కంపేర్ చేస్తే లాస్ట్ 6 మంత్స్లో ఇండియా హ్యాస్ లాట్ ఆఫ్ గోల్డ్ ఇంపోర్ట్స్. పర్సనల్గా రిజర్వ్స్ పెంచారు సెంట్రల్ బ్యాంక్, మన రిజర్వ్ బ్యాంక్. అదేవిధంగా గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డ్ని స్టోర్ చేస్తున్నాయి. సో దీనికి గోల్డ్ కూడా ఒక డిమాండ్ ఏర్పడింది. సో ఈ రాబోయే రోజుల్లో హౌ ద వే ద యూఎస్ మార్కెట్ గోయింగ్ టు బి దేర్, రాబోయే రోజుల్లో హౌ ద పాలసీస్ గోయింగ్ టు ఫార్మ్ అనే దాన్ని బట్టి మన గోల్డ్ ప్రైజింగ్ అనేది ఉంటుందండి. సో గోల్డ్ ఈజ్ నాట్ సంథింగ్ ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు పెరుగుతుందని కాదు. గోల్డ్ హ్యాస్ ఇస్ ఓన్ బ్యూటీ. ఎలా పెరిగేసి ఎలా తగ్గడం అనేది ఉండదు. కరెక్షన్ వచ్చినా ఇట్ విల్ బి ఎ కరెక్షన్ ఆఫ్ 5%, 6%, 7%, బట్ నాట్ ఎ కరెక్షన్ ఆఫ్ 30%, 40% ఇన్ ద గోల్డ్. సో గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఇన్ డూయింగ్ ఇట్ అండి. ఇన్వెస్టర్లకు సంబంధించి ఇప్పుడు మామూలుగా ఎప్పుడు సహజంగా భూమి మీద పెట్టుబడి పెట్టాలా లేకపోతే బంగారం మీద పెట్టుబడి పెట్టాలని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మాత్రం భూమి మీద కంటే బంగారం, వెండి మీద పెట్టుబడి చాలా ఎక్కువ లాభాలు వచ్చేలా ఉంది. సో ఏం చెప్తారు ఇన్వెస్టర్లకు సంబంధించి, పెట్టే వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? ఎప్పుడైనా అండి ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చినప్పుడు ఎలా ఉండాలి అంటే, మనం పెట్టే డబ్బుకి రిస్క్ ఎంత ఉంది అనేది ఆలోచించి పెట్టడాన్ని ఇన్వెస్ట్మెంట్కి పెట్టడం అంటారు. సో ఆల్వేస్ ఒకే దాన్ని నమ్ముకొని ఇన్వెస్ట్ చేసిన దానికన్నా వీ డివైడ్ అవర్ ఇన్వెస్ట్మెంట్. అంటే 100 రూపీస్ ఉన్నాయి, సో యూ డివైడ్ ఇంటూ 3 ways, 33, 33, 33 పెట్టడం గుడ్. ఆర్ మీకు ఎక్కువ నమ్మకం ఉన్న దాంట్లో 50 పెట్టి మిగతా 25, 25 అదర్లో పెట్టడం అనేది ఒక రైట్ వే. సో దట్ ఆల్వేస్ మేక్ యూ ఫీల్ సేఫర్. అంటే ఎప్పుడైనా షేర్ మార్కెట్ తగ్గినా మెటల్ మార్కెట్ పెరుగుతుంది, మెటల్ మార్కెట్ తగ్గినా షేర్ మార్కెట్లో జంప్ వస్తుంది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లిటిల్ సేఫర్ వితౌట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. బట్ గోల్డ్ నమ్ముకొని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చూస్తే లాస్ట్ 15 years హిస్టరీలో చూస్తే గోల్డ్ వాజ్ వెరీ పాజిటివ్ రిజల్ట్స్ అండి. అండ్ స్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ గోల్డ్లో వచ్చిన రిజల్ట్స్ అన్బిలీవబుల్. తక్కువ ఎవ్రీ ఇయర్ 30 నుంచి 40% రిటర్న్స్ గోల్డ్లో వచ్చాయి. అండ్ లాస్ట్ 1 yearలో అయితే ఇట్స్ అన్బిలీవబుల్. వీ కెన్ సే ద రిటర్న్స్ వర్ ఆల్మోస్ట్ 60%. సో ఈ గోల్డ్ రన్ అనేది ఇట్స్ ఇన్ పాజిటివ్. సో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆలోచించి కొద్దిగా అందులో కొద్దిగా ఇందులో పెట్టడం గుడ్. అండ్ ఎక్కువ మంది ప్రిఫర్ టు బై విత్ గోల్డ్, ఎందుకంటే ఈజీ టు బై, ఈజీ టు సెల్, ఇట్స్ అ సింపుల్ వే. సో మోర్ దెన్ డాక్యుమెంటేషన్, మోర్ దెన్ గోయింగ్ దేర్, కాపాడడం చేయడానికి గోల్డ్ ఈజ్ ఫ్రెండ్లీ కాబట్టి దే ట్రై టు ప్రిఫర్ గోల్డ్ అండి. సేల్స్కి సంబంధించి కూడా ఎట్లా ఉంది? దాదాపు ఇన్ని రేట్స్ పెరిగిన తర్వాత ఇంత హైక్ అవుతుంది, రోజు రోజుకి బంగారం కానీ వెండి కానీ పెరుగుతూనే ఉంది. మరి సేల్స్ దానికి సంబంధించి ఎఫెక్ట్ ఎట్లా ఉంది, ఏం చెప్తున్నారు? సేల్స్ అనేది బిగ్గర్ థింగ్ అండి. ఇండియాలో జ్యువెలరీ మార్కెట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెక్టర్. సో ఈ సెక్టర్ అంటే ఇది ఉట్టి అమ్మకాలే కాదు, ఈ సెక్టర్ వెనుక కూడా వేల మంది, లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి. ఎంప్లాయీస్ కానివ్వండి, కారిగర్స్ కానివ్వండి, డిజైనర్స్ కానివ్వండి, ఫ్యాక్టరీలో ఉన్న వర్కర్స్ కానివ్వండి, ఇట్స్ ఎ బిగ్ ఇండస్ట్రీ. సో మన ఇండియాలో క్రియేటివ్నెస్ ఎక్కువ. అంటే ఇప్పుడు కంపేర్ టు ఇంటర్నేషనల్లో చూస్తే కాస్టింగ్ జ్యువెలరీ ఒట్టి ఒక రింగ్ పెట్టేసుకోవడం కాదు, మన దగ్గర క్రియేటివ్నెస్ ఎక్కువ. ఎవ్రీ స్టేట్ హ్యాస్ ద కల్చర్. సో ఎవ్రీ స్టేట్లో ఆ కల్చర్ని ఆనుకొని ఆ విధంగా డిజైన్స్ క్రియేట్ చేసే కారిగర్స్ ఉంటారు. సో ఇట్స్ ఎ బిగ్ ఇండస్ట్రీ. సో ఎప్పుడైనా సరే ఇండస్ట్రీ పాజిటివ్ వేగా ఉండడం అనేది ఇట్స్ ఎ గుడ్ వే.
కానీ ఈ ప్రైస్ ఫ్లక్చుయేషన్ రావడం అనేది ఇట్స్ బిగ్ ఇంపాక్ట్ ఆన్ ద జ్యువెలరీ ఇండస్ట్రీ అనే చెప్పాలి. సో పీపుల్ దీన్ని కూడా స్మార్ట్గా ముందుకు చేయడానికి వీఆర్ కమింగ్ అప్ విత్ లైట్ వెయిట్ మైక్రో జ్యువెలరీ ఇందాక చెప్పాను. సో ఇదేంటంటే కస్టమర్ బడ్జెట్, నేను 10 లక్షల్లో ఒక వడ్డానం కొనుక్కోవాలి, ఈ 10 లక్షల్లో వడ్డానం వచ్చే విధంగానే డిజైన్ చేసి లైట్ వెయిట్లో అందించడం అనేది చేస్తున్నాము. బట్ ఇట్ ఆల్వేస్ మిక్స్డ్ రివ్యూ అని చెప్పాలి. పబ్లిక్ హ్యాస్ కస్టమర్స్కి కొనే వాళ్ళ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, నేను ఇప్పుడు కొనాలా ఆగి కొనాలా అని చెప్పేసి. బట్ లాంగ్ టర్మ్ బయ్యర్కి ఇంట్లో పెళ్ళి ఉంది, అకేషన్కి ఉంది కొనే వాళ్ళైతే ఎప్పుడైనా కొనవచ్చు. ఎందుకంటే రాబోయే 12 మంత్స్లో 16 మంత్స్లో 24 మంత్స్లో గోల్డ్ ప్రైస్ ఇస్ గోయింగ్ వెరీ హై దెన్ నౌ. సో ఎప్పుడైనా లాంగ్ టర్మ్ వాళ్ళు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. షార్ట్ టర్మ్గా ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కొని పెడతాను, మళ్ళీ కొద్ది రోజులు పెరగగానే అమ్మేసిన వాళ్ళు మాత్రం షుడ్ హ్యావ్ ఎ స్మార్ట్ మూవ్. సో కరెక్షన్ వచ్చినప్పుడు పర్చేస్ చేయడం, మళ్ళీ ప్రైస్ పెరిగినప్పుడు ఎగ్జిట్ అవ్వడం ఇస్ ద రైట్ వే అండి. మనతో పాటు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి చాలా మంది వచ్చారు, పెళ్లి షాపింగా ఏంటి షాపింగ్? మాకు చెప్పండి వాట్ టు సే. ఫస్ట్ మ్యాటర్ అదే రేట్స్ చాలా పెరుగుతున్నాయి, బంగారం వెండి రేట్స్ చాలా పెరుగుతున్నాయి. మరి మీ షాపింగ్కి వచ్చారు, ఏంటి షాపింగ్? పెళ్లి షాపింగా ఏంటి? ఎంగేజ్మెంట్ షాపింగ్ తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఎంగేజ్మెంట్ షాపింగ్ చేస్తాం. ఎంత బడ్జెట్ ఎంత ప్లాన్ చేస్తున్నారు? దాదాపుగా 40 లక్షల దాకా అవుతుంది. రేట్స్ చాలా పెరుగుతున్నాయి కదా గతంతో పోలిస్తే. సో అంటే బంగారం కొనేది ఏమన్నా తగ్గించుకున్నారా, బడ్జెట్ తగ్గించుకున్నారా, లేకపోతే క్వాంటిటీ తగ్గించుకున్నారా, ఎట్లా వస్తుంది? మేము ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉండి గోల్డ్ తీసుకున్నాం. మేము గోల్డ్ ఫస్ట్ తీసుకొని పెట్టుకున్నాము. తీసుకున్న తర్వాత దాన్ని ఆ గోల్డ్ ఇచ్చేస్తే మనం నగలు తీసుకోవాలని ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకున్నాం. ఓకే, మీరు చెప్పండి సార్. రోజు రోజుకి పెరుగుతున్నాయి కదా, మరి ఎట్లా? ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది, సో ఎట్లా ఉండబోతుంది? పెళ్ళిళ్ళ సీజన్లో అయితే కంపల్సరీ కదా ఎంతో కొంత కొనాలి కనుక ఫాదర్ బాబు ఫాదర్ని ఆల్రెడీ మేము ప్రిపేర్ అయ్యాం కనుక కొద్దిగా సేవ్ అయింది, లేకుంటే ప్రాబ్లం అవుతుంది. అంటే ఖర్చులు పెరుగుతుంటాయంటే, సో ఈ ఖర్చులు కూడా ఇంకా అదనంగా భారం పడుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పెరుగుతాయి, కానీ ఏం చేయలేం కదా. ఇంకా మా క్యాస్ట్లో అయితే ఇంకా ప్రాబ్లం చాలా. మా క్యాస్ట్లో అయితే గోల్డ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, అందుకే మేము ముందే ప్రిపేర్ కూడా ఉంటాం కనుక కొద్దిగా సేవ్ అయినాం, లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుండే. అంతే. ఖచ్చితంగా గోల్డ్తో పాటు వెండి కూడా రోజు రోజుకు పరుగులు పెట్టడానికి చాలా కారణాలు చెప్పారు గోపికృష్ణ గారు. ఏదైతే ఇప్పుడు ఈవీ వెహికల్ సంబంధించి పర్టికులర్గా సిల్వర్ వాడకం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ సంబంధించి, సో మన ఇండియాలో గోల్డ్ కానీ వెండి కానీ ఇంపోర్ట్ చేసుకోవడానికే ఉంది, బట్ ఎక్స్పోర్ట్ చేయడానికి లేదు. మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి, సో రోజు రోజుకి బంగారంతో పాటు వెండి రెండు పోటీ పడి మరీ పెరుగుతున్నాయి. సో నెక్స్ట్ మంత్ పెళ్లి సీజన్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా పెళ్లి సీజన్ సంబంధించి శుభకార్యాల వాళ్ళకి మాత్రం ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో బంగారం వెండి ధరలు ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గే ఛాన్స్ అయితే లేదు. సో ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బంగారం వెండి మీద పెట్టుబడి పెడితే అటు భూమితో పాటు బంగారం వెండి మీద కూడా పెట్టుబడి పెట్టాలని చెప్పేసి గోపికృష్ణ సూచిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.